ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనివా 318 కిలోమీటర్ల నుంచి 384 కిలోమీటర్ల మధ్య ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గంలో మరి 193 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు అదేవిధంగా మరి 2 రిజర్వాయర్స్ ఆ రోజు ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. ఏదైతే ముక్కపట్నం, కొత్త చెరువు, నల్లమండ, ఓబుల దేవర చెరువు, ఆముదుగురు, పుట్టపర్తి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించి 2,43,600 జనాభాకి త్రాగునీరు అదేవిధంగా 10,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ నిమిత్తం హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మరి 360 క్యూసెక్కులు మరి ఇచ్చేటువంటి విధంగా మరి ఆ రోజు మరి ఇక పనులకు సంబంధించి మరి ఏదైతే ప్రతిపాదనలు వచ్చి ఆ రోజు జీవో రావడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా ఏదైతే ఈ 193 చెరువులకి సంబంధించి పందిగుంట ఓటీ నుంచి 15 క్యూసెక్కులు 7 చెరువులకు, లోచర్ల ట్యాంక్ ఓటీ నుంచి 85 క్యూసెక్కులు 22 చెరువులకు, బుక్కపట్నం ఓటీ నుంచి 210 క్యూసెక్కులు 141 చెరువులకు, మైల సముద్రం 7 క్యూసెక్కులు 6 చెరువులకు, బ్రాహ్మణపల్లి కుంట 8 క్యూసెక్కులు 5 చెరువులకు, బందముడు ఇంట కుంట 35 క్యూసెక్కులు 12 చెరువులకు, మొత్తం 367 క్యూసెక్కులు మరి ఏదైతే 193 చెరువులకి ఇచ్చేటువంటి విధంగా మరి ఆ రోజు మరి పరిపాలన ఆమోదం. అందులో కూడా 193.63 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ ఉంది. ఇంకా రిమైనింగ్ 36.75 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ నిర్మాణం చేపట్టవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మరి గౌరవ సభ్యులు అడిగినట్లుగా 9/7/2021 ఇది 864 కోట్లకి పరిపాలన ఆమోదం రావడం జరిగింది. 9/9/2022 తేదీన ఇది అగ్రిమెంట్ కూడా అవడం జరిగింది. దీనికి 3 సంవత్సరాల కాల పరిమితి పెట్టారు అధ్యక్ష. అంటే ఈ 2020 తోటే ఈ కాల పరిమితి కూడా ముగుస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే నేను మీ ద్వారా కూడా అడుగుతూ ఉన్నా అంటే పరిపాలన ఆమోదం అయితే ఇచ్చారు, జీవో అయితే ఇచ్చారు తప్ప ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేస్తూ ఉంటాడో అనేది ఇది కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష. ఎందుకంటే 3 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తయిపోతుంది, 2025కి పూర్తయిపోతుందనేటువంటి దశలో ఈ యొక్క ప్రాజెక్టులో భాగమైనటువంటి 9 పంపులు ఏదైతే హౌసెస్ నిర్మాణం చేయాలో అది 0 అధ్యక్ష. అదేవిధంగా గ్రావిటీ కెనాల్ ఏదైతే నిర్మాణం చేయవలసి ఉందో అది 0 అధ్యక్ష. ఏదైతే స్ట్రక్చర్స్ ఏదైతే నిర్మాణం చేయాలో అది కూడా 0 అధ్యక్ష. అదేవిధంగా దీనికి ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి 1,280 ఎకరాలు చేయవలసి ఉండగా అది కూడా 0 అధ్యక్ష. కనీస అవార్డు కూడా పాస్ చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా 193 చెరువులకి సంబంధించి ఫార్మేషన్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఏమైనా చేశారంటే అది కూడా 0 అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ప్రెజర్ మైన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవేమైనా పనులు చేశారంటే అది కూడా 0 అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేయకుండా 3 మరి సంవత్సరాలు అంటే 25లో కాలపరిమితి ముగుస్తున్నటువంటి దశలో వీళ్ళు చేసినటువంటి పని ఒకటి ఏంటంటే ఓన్లీ పైప్స్ అంటే ఇండస్ట్రీలో తయారైనటువంటి పైప్స్ని ఏదైతే ఎక్కడైతే వర్క్ చేయాలో ఆ ప్లేస్లోకి మరి ట్రాన్స్పోర్ట్ చేసి 200 కోట్ల రూపాయలు మాత్రం బిల్స్ మాత్రం వీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ₹1 పని చేయలేదు కానీ పైప్స్ తెచ్చి అక్కడ పెట్టి దాన్ని బిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా మోసం దాగా ఈ 193 చెరువుల పేరు చెప్పి ఏ రకంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిందో ఇదే ఒక ఉదాహరణ అధ్యక్ష. మరి నేను కూడా చూస్తూ ఉంటే ఏదైతే పుట్టపర్తికి సంబంధించి 193 చెరువుల్లోనే మోసం దగా కాదు అధ్యక్ష. ఇప్పుడే కాళా శ్రీనివాసులు గారు కూడా చెప్పారు. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ అంటే ఈవేళ ఏదైతే రాయలసీమకు ఒక లైఫ్ లైన్ అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు అంటే దగ్గర 4 ఉమ్మడి జిల్లాలంటే దగ్గర 40 నియోజకవర్గాలకి సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల ప్రాజెక్టు అధ్యక్ష. మరి హెచ్ఎన్ఎస్ఎస్లో కూడా ఏ రకంగా మోసం దాగా చేశాడంటే నిజంగా ఒక పక్కన చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డనని, కానీ మళ్ళీ అదే రాయలసీమకి ఒక ద్రోహిగా మరి గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగినట్టుగా 193 చెరువులకి నీరు ఇవ్వాలన్నా లేదంటే ఏదైతే కాళా శ్రీనివాసులు గారు చెప్పినటువంటి ఏదైతే భైరవాణి తెప్పకి వాళ్ళ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలన్నా మెయిన్ హెచ్ఎన్ఎస్ఎస్లో నీళ్లు ఉండవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి మరి ఏదైతే 2014-2019 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పనులు తప్ప 2019-2024 గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనులు 0 అధ్యక్ష. మరి మొన్ననే నేను కూడా కొద్దిగా మీడియాలో చూశాను అధ్యక్ష. ఏదో వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే లేదు మేము ధర్నా చేస్తాము, దీక్షలు చేస్తామంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష.
ఎందుకంటే మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నా, ఏదైతే మీరు ఏదైనా ధర్నా చేయాలన్నా దీక్ష చేయాలన్నా ఆ రోజు 2019 2024 నీ పరిపాలన 5 సంవత్సరాల్లో నీ ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజు 3,850 క్యూసెక్లకు అవసరమైనటువంటి మోటార్లు హెచ్ఎన్ఎస్ఎస్లో రెడీగా ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా కేవలం 1800 2000 క్యూసెక్లు మాత్రమే తీసుకుని ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్కి దగా చేసినటువంటి తాడేపల్లి ముందు నువ్వు ధర్నా చేయాలి తప్ప ఇప్పుడు కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏదైతే ఆ రోజు 2019 2024 ఈ చెరువుల మాదిరిగానే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ని వైండింగ్ చేస్తా ఉన్నా, లైనింగ్ చేస్తా ఉన్నా, 6,200 క్యూసెక్లకి నీరు పెంచుతూ ఉన్నానని చెప్పి మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాడు అధ్యక్ష. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని కానీ ఒక్క తట్ట మట్టి కూడా పని చేయనటువంటి నీ మరి ఏదైతే నీ ఎక్స్ మినిస్టర్ సీఎం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేయాలి తప్ప ఈరోజు మేము అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాయలసీమను ఒక రతనాలసీమగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు బడ్జెట్లో చూస్తే అధ్యక్ష మరి దగ్గర 3,040 కోట్ల అధ్యక్ష, అంటే ఏదైతే 2,300 కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్కి, అదేవిధంగా కరెంటు బిల్లుల నిమిత్తం కూడా అధ్యక్ష, అంటే హెచ్ఎన్ఎస్ఎస్ నిర్మాణం సంగతి అటుంచి కనీసం ఎత్తిపోతలకు సంబంధించి కరెంటు బిల్లులు కూడా గత ప్రభుత్వం చెల్లించలేనిటువంటి స్థితిలో ఈవేళ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా మరి ఏదైతే 3,040 కోట్లు కేటాయించామనంటే అది ఓన్లీ హెచ్ఎన్ఎస్ఎస్ అధ్యక్ష. అంటే ఈ యొక్క రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా అంటే కొంచెము ఇది హెచ్ఎన్ఎస్ఎస్ కొద్దిగా ఇంపార్టెంట్ అధ్యక్ష, కొద్దిగా అక్కడ కూడా లైవ్లో ఉన్నటువంటి సబ్జెక్టు, ఎందుకంటే మనం ఎంత ఎక్కువ టైం ఇచ్చాం. ఓకే సార్, అంటే ఏదైతే అంటే మీ ద్వారా కూడా ఎవరైతే అసెంబ్లీకి రాకపోయినప్పుడు కూడా కనీసం టీవీల ద్వారా అయినా సరే వాస్తవాలు వాళ్ళు గ్రహించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మేము ధర్నా చేస్తాం ఇదేనంటే మరి నీ ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు ఆయన లైనింగ్కి నువ్వు మరి ఆ రోజు వర్క్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఆ రోజు నువ్వు నోరు మెదపలేదు, ఈ రోజు మేము పనులు ప్రారంభిస్తుంటే నువ్వు నోరు మెదుపుతున్నావు అని అంటే మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా నీ ధోరణి ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. ఇవాళ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే 71 లిఫ్ట్ల అధ్యక్ష, దగ్గర 500 మీటర్ల ఎత్తుకి వాటర్ తీసుకెళ్లాలి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా అధిగమించి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మరి అది ఏదైతే ఆ 4 ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు ఏదైతే పుట్టపర్తిగా అడిగారో మరి ఆ 193 చెరువులకు సంబంధించిన పనులు కూడా కాలపరిమితి ఈ 2025లో ముగుస్తున్నప్పటికీ కూడా మరి ఏదైతే సభ్యుల యొక్క రిక్వెస్ట్ని అక్కడ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పనులను కూడా కంటిన్యూ చేసి త్వరలోనే ఏదైతే చెప్పినట్లుగా ఆ బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్